క్యాన్సర్కి సిఏఎం థెరపీ, కాంప్లిమెంటరీ అండ్ ఆల్టర్నేటివ్ మెడికల్ థెరపీ, కీమో, రేడియేషన్, ఇమ్యూనోథెరపీ వీటితో పాటు కేవలము ఈ మోడర్న్ సైన్స్ చెప్తున్నటువంటి అంశాలే కాకుండా మనకి ప్రాచీన ఆయుర్వేద, సిద్ధ, యునాని, హోమియో ఈ వైద్య విధానంలో వినియోగించేటటువంటివి ప్రాథమికంగా వనమూలికలు. ఈ వనమూలికల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి సైంటిఫిక్ అడ్వాన్స్డ్ ఫైండింగ్స్ ఈరోజు మన ముందు ఉన్నాయి. సో వీటిని మనం వినియోగించగలిగితే, ముఖ్యంగా మన భారతదేశంలో సమృద్ధిగా ఈ వనమూలికలు అందుబాటులో ఉన్నాయి. సో వీటిని మనం వినియోగించుకోగలిగితే కనుక కేవలం ఈ క్యాన్సర్ మోడర్న్ సైన్స్ ట్రీట్మెంట్ మీద డిపెండ్ అవ్వడమే కాకుండా సిఐఎం, కాంప్లిమెంటరీ అండ్ ఆల్టర్నేటివ్ మెడికల్ థెరపీలో భాగంగా వీటిని కూడా మనం కాంప్లిమెంటరీగా మనం యాడ్ చేసుకోవడం ద్వారా అయితే ఖచ్చితంగా అయితే ప్రయోజనాలు పొందొచ్చు. గత 15 సంవత్సరాల నుంచి మనం అనేక క్యాన్సర్ పేషెంట్స్కి ఈ విధంగా హెల్ప్ చేస్తూ వస్తూ ఉన్నాం. ఇక్కడ అంటే ఒకే పోకడలో మనం వెళ్ళేదానికంటే భారతీయ వైద్య విధానంలో ఉన్నటువంటి అంశాలని మన ఆధారంగా చేసుకుని వెళ్ళొచ్చు. ఇందులో మూర్ఖంగా మనం చేసేది ఏమీ లేదు. సైంటిఫిక్గా ఉన్నటువంటి రుజువులు, ప్రూఫ్ ఆధారంగానే ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఈరోజు ఈ బొటానికల్ సప్లిమెంట్స్ అని పిలుస్తూ ఉన్నాం. ఈ వనమూలికల నుంచి వస్తున్నటువంటి ఈ ఔషధ అంశాలు కలిగినటువంటి ఈ పదార్థాలని. సో వీటిని ప్రాసెస్ చేసే విధానాలు కూడా ఈరోజు అడ్వాన్స్డ్ మెథడ్లో తయారవుతూ ఉన్నాయి. సైన్స్ అనేది ఇంప్రూవ్ అయింది. దాన్ని మనం అడాప్ట్ చేసుకోవడం అనేది జరుగుతూ దాన్ని మనం క్యాన్సర్ పేషెంట్ల యొక్క లైఫ్ స్టైల్లో భాగంగా చేయడం ద్వారా, డైటరీ మోడిఫికేషన్స్, న్యూట్రిషనల్ మోడిఫికేషన్స్ చేయడం ద్వారా ఖచ్చితంగా ప్రయోజనాలు అయితే పొందొచ్చు. కేవలం క్యూర్ ఆస్పెక్ట్తో మాత్రమే కాకుండా ప్రాసెస్ ఆస్పెక్ట్తో కూడా మనం థింక్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది.